నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ నుంచి పంపలేరు, ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్. గద్దర్ అవార్డులు ప్రకటన, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్. బంగాళాఖాతంలో వాయుగుండం, 24 గంటల్లో ఉత్తర కోస్తాలో వర్షాలు. ఉగ్రవాదానికి బుద్ధి చెప్పాం, ప్రధాని మోదీ వ్యాఖ్య. కేసీఆర్కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కట్టడి చేయమంటే పేడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారంటూ ఆరోపించారు. మీడియాతో చిట్చాట్లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా అని ప్రశ్నించారు. తనకు నీతులు చెబుతూ కోవర్టులు ఉన్నారంటున్నారు. తన మీద పడి ఏడిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా అంటూ ఆమె మరోసారి ప్రశ్నించారు. లిక్కర్ కేసు సమయంలో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారని గుర్తు చేసుకున్నారు. సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఎంపీగా ఓడించారని అన్నారు. అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారని తెలిపారు. లీకు వీరులను ఎండగట్టడం అంటే తనపై ప్రతాపం చూపుతున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీలపై మాట్లాడాలి కానీ తనపై దాడి చేస్తే ఎలా అని అడిగారు. బీఆర్ఎస్ ను గంపగుత్తగా బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోందంటూ ఆరోపించారు. జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే తాను వ్యతిరేకించినట్టు తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే తన అభిమతమని అన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదంటూ పేర్కొన్నారు. తనని పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారు అంటూ ప్రశ్నించారు. ఎవరికీ అంత సీన్ లేదని కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపినట్టు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధమని తెలిపారు. బీఆర్ఎస్లో కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడని అన్నారు. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు కవిత. వెన్నుపోటు పొడవటం తన లక్షణం కాదని అన్నారు. నేరుగానే పోరాడుతానంటూ తేల్చి చెప్పారు. దేశం వెలుపల ఐటీ సెల్లు పెట్టి తనపై పోరాడుతామంటే ఎలా అంటూ ప్రశ్నించారు. దొంగల్ని పట్టుకోమంటే చేతగాక తనపై ప్రతాపం చూపితే ఎలా అంటూ ప్రశ్నించారు. పార్టీ తనదని, ప్రతి ఒక్కరూ పోరాడితేనే ఫలితం ఉంటుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే కేవలం ఎక్స్లో పోస్టు పెట్టి వదిలేస్తే ఎలా? తను ఏనాడు పదవుల కోసం పోరాడలేదని అన్నారు. కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశారని గుర్తు చేశారు. తనని విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడన ఉన్నారు తప్ప చేసిన కార్యక్రమాలు ఏమున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, గత కొద్ది రోజులుగా కవిత ప్రత్యేకంగా మరో పార్టీ పెడుతోందంటూ అంటే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తను ఏ పార్టీ లేదు, బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఓకే, రైట్ శ్రవంతి. ఏదైతే గతంలో కేసీఆర్ కి అయితే కవిత లేఖ రాయడం జరిగింది, ఆ లేఖ వెనుక అనేక అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. ఆ చివరికి ఆ కవిత మాట్లాడుతూ ఆ లేఖ నేనే రాశానని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అలానే అయితే ఏదైతే కవిత కొన్ని విషయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఏదైతే రాసినటువంటి లేఖ అది ఎలా లీక్ అయిందని చెప్పేసి కూడా కవిత ఇప్పటి వరకు అయితే ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే గతంలో సొంత పార్టీ వాళ్ళే ఓడించారని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. అట్లనే ఏదైతే దాదాపు జైల్లో ఉన్న టైంలో అయినా బీజేపీ బీఆర్ఎస్ ను గంపగుత్తగా బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతుంది. జైల్లో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించాను. బీజేపీలో భారత విలీనం కాకుండా స్వాతంత్రంగా ఉండాలనేదే నా అభిమతం అని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరుగుతుంది. అట్లనే అంటే దాదాపు ఆమె మీద దాడి చేయడానికి ప్రత్యేకంగా ఐటీ సెల్ క్రియేట్ చేసి దాడి చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సొంత పార్టీ వాళ్ళే ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. ఎట్లయితే గతంలో మీడియాతో మాట్లాడుతూ కూడా కొంతమంది కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయి, ఆ దయ్యాల కారణంగానే అంటే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే అంటే కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను అని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరుగుతుంది. అయితే కొంత వెన్నుపోటు పొడవడం నా లక్ష్యం కాదు, నేరుగా పోరాడతాను, కొత్త పార్టీ అవసరం లేదని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరిగింది. ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు, లేఖలో నేను చేసిన సూచనలు ఒకటైనా తప్పు ఉందా, కేసీఆర్ కు నడిపించే అంత పెద్దవాళ్ళు అయ్యారా, కడుపులో విషం పెట్టుకొని బయటకు నవ్వుతూ ఉండలేను, నా తండ్రికి 100 లేఖలు రాస్తాను, తప్పేంటి, సాధారణంగా కేసీఆర్ కు లేఖను చదివాక చింపుతారు, ఈసారి అలా చింపలేదు, కుట్ర ఎవరు చేశారో నాకు తెలియదు, బయట పెట్టాలని అంటున్నాను, లీక్ వీరులా అని చెప్పేసి కూడా కవిత అయితే చెప్పడం జరుగుతుంది. శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ఎంపిక చేశారు. ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రాలుగా కల్కితో పాటు మరో 2 సినిమాలకు అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి జయసుధ మీడియా సమావేశం నిర్వహించారు. 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించారు. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి, 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు అవార్డుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు. జూన్ 14వ తేదీన ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. దాంట్లో వీలైనంత వరకు వి డిడ్ అవర్ బెస్ట్ అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Patel, third best feature film Lucky Bhaskar. Feature film on national integration, communal harmony and social uplift. Film Committee Kurol goes to Committee Kurol. Best children's film
35 చిన్న కథ కాదు. Feature film on environment, heritage, history goes to Razakar. Best debut film director Sri Yadu Vamshi for Yedu Vamshi for Committee Kurrallu. Best wholesome entertainment film Dr. M. Prabhakar Reddy Uttama Prajadarana Chitram I My Friends Andi. My Friends Andi. Individual awards for artists and technicians. Best director Sri Naga Ashwin Singireddy for Kalki. Best leading actor Sri Allu Arjun Pushpa 2. Best leading actress Niveda Thomas for 35 Chinna Kada Kadu. Best supporting actor Sri S.J. Surya Saripoda Senivaram. Best supporting actress Ms. Saranya Pradeep Ambajipeta Marriage Band. Best music director Sri Beams for Razakar. Best male playback singer Sri Sid Sriram for Uru Peru Bairavakona. Best female playback singer Miss Shreya Ghoshal, Pushpa 2 for Society's Agirava song. Best comedian Sri Satya and Sri Vennela Kishore. అంటే ఇక్కడ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు కాబట్టి మేము జ్యూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫర్ మత్తు వదలరా 2. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు. సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫర్ 35 చిన్న కథ కాదు and Baby Harika for Mercy Killing. Best story writer Sri Siva Paladugu for Music Shop Murthy. Best screenplay writer Sri Venki Atluri for Lucky Bhaskar. Best lyricist Sri Chandra Bose for Raju Yadav. Best cinematographer Sri Vishwanath Reddy for Gami. Best editor Sri Naveen Noli for Lucky Bhaskar. Best audiographer Sri Arvind Menon for Gami. Best Best choreographer Sri Ganesh Acharya for Devra. Best art director Sri Adnitin Dihani Chaudhary for Kalki. Best action choreographer Sri K. Chandrasekhar Rathod for Gangster. Best makeup artist Sri Nalla Srinu for Razakar. Best costume designer Sri Archana Rao and Sri Ajay Kumar for Kalki. And ఇప్పుడు స్పెషల్ జ్యూరీ అవార్డ్స్. సో ద స్పెషల్ జ్యూరీ అవార్డ్ గోస్ టు యాక్టర్ శ్రీ దుల్కర్ సల్మాన్ ఫర్ లక్కీ భాస్కర్. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులకు సరైన బుద్ధి చెప్పామని ప్రధాని మోదీ అన్నారు. భారతీయులను విభజించాలని కోరుకున్న వారికి గుణపాఠమైందని తెలిపారు. ఈ దాడి తర్వాత భారతీయులు మునుపెన్నడూ లేనంతగా ఐక్యతను వ్యక్తం చేశారని తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదులు చేసింది కేవలం భారతీయులపై దాడి మాత్రమే కాదని ఇది మానవత్వంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. మన సోదర స్ఫూర్తిపై దాడి జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం వారికి బలమైన ప్రతిస్పందన చూపామని ప్రధాని మోదీ బాగ్డోగ్రాలో వర్చువల్గా జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.
సిక్కిం పర్యటన ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయింది. సిక్కిం రాష్ట్ర అవతరణ 50వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని హాజరు కావాల్సి ఉంది. దీనిలో భాగంగా ఆయన గ్యాంగ్టక్ చేరుకొని 750 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాలు వాతావరణం అనుకూలించని కారణంగా రద్దయిపోయాయి. దీంతో ప్రధాని మోదీ బాగ్డోగ్రా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిక్కిం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. वो मानवता की आत्मा पर हमला था, भाईचारे की भावना पर हमला था। आतंकियों ने हमारे अनेक परिवारों की खुशियों को छीन लिया। उन्होंने हम भारतीयों को बांटने की भी साजिश रची। लेकिन आज पूरी दुनिया देख रही है कि भारत पहले से कहीं ज्यादा एकजुट है। हमने एकजुट होकर आतंकियों और उनके सरपरस्तों को साफ संदेश दिया है। उन्होंने हमारे बेटियों के माथे से सिंदूर पोंछकर उनका जीना हराम कर दिया। हमने आतंकियों को ऑपरेशन सिंदूर से करारा जवाब दिया है। साथियों, आतंकी अड्डे तबाह होने से बौखलाकर पाकिस्तान ने हमारे नागरिकों और सैनिकों पर हमले की कोशिश की, लेकिन उसमें भी पाकिस्तान की पोल ही खुल गई और हमने उनके कई एयरबेस को तबाह करके दिखा दिया कि भारत कब क्या कर सकता है, कितना तेजी से कर सकता है, कितना सटीक कर सकता है। साथियों, राज्य के रूप में सिक्किम के 50 वर्ष का ये पड़ाव हम सभी के लिए प्रेरणा है। विकास की ये यात्रा अब और तेज होगी। वो मानवता की आत्मा पर हमला था, भाईचारे की भावना पर हमला था। आतंकियों ने हमारे अनेक परिवारों की खुशियों को छीन लिया। उन्होंने हम भारतीयों को बांटने की भी साजिश रची। लेकिन आज पूरी दुनिया देख रही है कि भारत पहले से कहीं ज्यादा एकजुट है। हमने एकजुट होकर आतंकियों और उनके सरपरस्तों को साफ संदेश दिया है। उन्होंने हमारे बेटियों के माथे से सिंदूर पोंछकर उनका जीना हराम कर दिया। हमने आतंकियों को ऑपरेशन सिंदूर से करारा जवाब दिया है। साथियों, आतंकी अड्डे तबाह होने से बौखलाकर पाकिस्तान ने हमारे नागरिकों और सैनिकों पर हमले की कोशिश की, लेकिन उसमें भी पाकिस्तान की पोल ही खुल गई और हमने उनके कई एयरबेस को तबाह करके दिखा दिया कि भारत कब क्या कर सकता है, कितना तेजी से कर सकता है, कितना सटीक कर सकता है। साथियों, राज्य के रूप में सिक्किम के 50 वर्ष का ये पड़ाव हम सभी के लिए प्रेरणा है। विकास की ये यात्रा अब और तेज होगी। वो मानवता की आत्मा पर हमला था, भाईचारे की भावना पर हमला था। आतंकियों ने हमारे अनेक परिवारों की खुशियों को छीन लिया। उन्होंने हम भारतीयों को बांटने की भी साजिश रची। लेकिन आज पूरी दुनिया देख रही है
कि भारत पहले से कहीं ज्यादा एकजुट है। हमने एकजुट होकर వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంట కోస్తా జిల్లాలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు 10 రోజుల ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. అంతేకాదు వేగంగా కదులుతూ 3 రోజుల్లోనే అన్ని జిల్లాలకు విస్తరించాయి. ఇక రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని, గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉండగా ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు మరింతగా బలపడిందని ఐఎండీ తెలిపింది. ఉత్తర దిశగా కదులుతోందని, రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. ఇక దీని ప్రభావంతో ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇప్పటికే అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. యంగ్ ఇండియా స్కూళ్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పరిగికి నిధులు మంజూరు చేయడం ఆయన హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యారణ్యపురి విద్యాలయాలకు హబ్గా మారబోతోందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కార్పొరేట్ స్కూళ్లను ఏ విధంగా అయితే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంట్రెస్ట్ ఉండి అడ్మిషన్ చేపిస్తారో అంతకంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ పరంగా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో దశల వారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిన్ననే పరిగి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రత్యేకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మన పరిగిలో విద్యారణ్యపురి అంటే మనం తుంగులగడ్డ అంటాం. అక్కడ మొన్ననే అధికారులను తీసుకొచ్చి మా నాయకులంతా కూడా బడా టౌన్ అధ్యక్షుడు కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి, ఇంకా ఇక్కడ మా పిఎస్సిఎస్ చైర్మన్ యాదవరెడ్డి గారు, అయ్యూబ్ వైస్ చైర్మన్, ఇక్కడ ఉన్నటువంటి మా రాజు, ఇక్కడ కృష్ణారెడ్డి, మేమందరం కూడా మన సత్యనారాయణ వైస్ చైర్మన్, మేమందరం కూడా కలిసి రామకృష్ణారెడ్డి మేమంతా కూడా ఆ రోజు పోయినాం. అక్కడికి పోయి అక్కడ చూసి వచ్చినాం. సైట్ చాలా బాగుంది సైట్ అని తను గణపతి రెడ్డి గారు ఈ స్కూల్స్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మెయిన్ ఉన్నతాధికారి ఆయననే వచ్చి ఆ స్థలాన్ని చూసి చాలా బాగుంది సైట్, ఇక్కడ అన్ని కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ చాలా బ్రహ్మాండంగా మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్న మాట ఆయన చెప్పిపోవడం జరిగింది. దాని ప్రకారం మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిగికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం మూలంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ క్యాస్ట్లకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఒకే ప్రదేశంలో, ఒకే ప్రాంగణంలో పక్కపక్కన ఉండడం మూలంగా వారి మధ్య మంచి అవగాహన ఏర్పడి వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ కానీ, స్పోర్ట్స్ కానీ, వాళ్ళ భవిష్యత్తు లోపల ఎదగడానికి ఒక మంచి అవకాశం ఏర్పడే విధంగా ఈ 200 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఇంటర్నేషనల్ మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నది మన ప్రాంతానికి రావడం చాలా సంతోషదాయకం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరిన్ని వార్తలు, విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.